ఆలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. చేయడం చాలా ఈజీ. ఇది తాగుతున్నప్పుడు ఎంత బావుంటుందో, తాగిన తర్వాత కూడా ఈ సమ్మర్‌లో బాడీని అంతగా కూల్ చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా కేవలం 10 నిమిషాల్లో అయితే ఈజీగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా చిన్ని సగ్గుబియ్యాన్నయితే తీసుకున్నాను. చిన్ని సగ్గుబియ్యం కాబట్టి నానబెట్టాల్సిన పనేమీ లేదు. చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఒక గ్లాసు చిన్ని సగ్గుబియ్యాన్నయితే తీసుకున్నాను. చూసారా? ఈ గ్లాస్‌తో అయితే తీసుకున్నాను. ఇదే మెజర్‌మెంట్ మిగతా అన్నిట్లికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఈ సగ్గుబియ్యాన్ని ఆ బౌల్‌లో వేసేసి 2 సార్లు అయితే కడిగి తీసుకుందాం. ఇప్పుడు కడిగేసానండి. కడిగిన తర్వాత చూస్తే ఇలా ఉంది. నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని ఒక స్పూను నెయ్యయితే వేసుకున్నాను. నేతిలోని కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అవి లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయినప్పుడు ఒక బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుందండి. వేసేసిన తర్వాత అందులోని ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసేసి వాటర్‌ని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న టైంలోనే మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! వాటినైతే వేసేసుకుందాం. చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. కానీ టేస్ట్ మాత్రం అమృతంలా ఉంటుంది. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వండి. చిన్న సగ్గుబియ్యమే కాబట్టి చాలా తక్కువ టైంలో ఉడికిపోతాయి. ఇవి ఉడికినాయని మనకెలా తెలుస్తుందంటే ట్రాన్స్‌ఫరబుల్‌గా అయిపోతాయండి. చిన్ని చిన్ని బాల్స్ లాగా ఉంటాయి కదా! మనకి కనిపిస్తూ ఉంటుంది. చేత్తో మనం ఇలా పట్టుకొని చూస్తే గనక అది తెలుస్తూ ఉంటుంది ఉడికిపోయిందని. చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే మారిపోతాయి. కుక్ అయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయినియి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని 1.5 కప్పు అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇంక ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. కరెక్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం కరిగి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేయండి. అంతే బెల్లం కరిగిన తర్వాత. ఎక్స్‌ట్రా కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు అందులోని 2 యాలకులు దంచయితే వేసుకుంటున్నాను. యాలకులు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. బెల్లం కరిగి ఒక్క పొంగొస్తే సరిపోతుంది. చూడండి చాలా సింపుల్‌గా టేస్టీగా అయిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందాం. ఒక నిమిషం కలుపుతూ ఉందామండి. పక్కకు దించిన తర్వాత కలిపేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసం అయితేనే చాలా మంచిది కూడా. ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే గనక ఇలా ఉంది. ఇప్పుడు అందులోనే 4 గ్లాసుల కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేడి మీద మనం పాలు పోసేసామంటే గనక విరిగిపోతాయండి పాలనేవి. అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. అలా మొత్తం నాకు 4 గ్లాసుల పాలైతే పడినాయి. కాచి చల్లార్చిన పాలే వేసుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలాగే సర్వ్ చేసుకున్నా బావుంటుంది. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 30 మినిట్స్ తర్వాత కూల్‌గా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. కడుపుకి హాయిగా బాడీని చల్లగా ఉంచుతుంది ఈ డ్రింక్ అయితే. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. మీరు దీన్ని దేవుడికి ప్రసాదంగా కూడా నివేదించొచ్చు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి కొంచెం థిక్‌గా అవుతుందన్నాను కదా! సో, ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇలా తాగుతుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో కొత్త వీడియోతో మీ ముందుంటా.